దావతలకెళ్తే మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది ఈడీ. దళారీ సంజయ్ భండారీపై నమోదు చేసినటువంటి ఓ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది. అయితే ప్రియాంకను నిందితురాలిగా మాత్రం పేర్కొనలేదు. ఇట్లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు ప్రస్తావించింది. ఇంటికి వాద్రా మరమ్మతులు చేయించారని, అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ ఆరోపించింది. బ్రిటన్కు చెందినటువంటి సుమిత్ చడ్డా అనే వ్యక్తి వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని పేర్కొంది. ఈ మేరకు సుమిత్తో పాటు వాద్రాకు అత్యంత సన్నిహితులు ఒకరైనటువంటి చెరువతూరు జుట్టుకి దంపిపై తాజాగా అభియోగపత్రం కూడా దాఖలు చేశామని ఈడీ పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హర్యానాలో భూమిని దక్కించుకున్నారని ఆ ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది. 2006లో హరిదాబాద్లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం, 2010లో ఆ భూమిని అదే ఏజెంట్కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. ఆ ఏజెంటు కొంత భాగాన్ని దంపికి కూడా విక్రయించాడని తెలిపింది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లోనే బ్రిటన్కు పారిపోయారు. ఆయనను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సిబిఐ చేసినటువంటి వినతికి బ్రిటన్ సర్కారు ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది.